ప్రస్తుతానికి సోషల్ మీడియాలో తమిళనాడు ఎన్నికల్లో టీవీకి పార్టీ తరపున విజయ్ ఏదైతే ఒక ప్రబంధనం సృష్టించారో దానికి ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కంపారిజన్ చేస్తూ వైసీపీ కార్యకర్తలందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే విజయ్ సింగిల్గా పోటీ చేసి గెలిచాడు, పవన్ కళ్యాణ్ పొత్తులో వచ్చాడు అని చెప్పి కంపారిజన్ చేస్తూ మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? దీని గురించి నిన్నటి నుంచి మేము కూడా చూస్తున్నామండి. ఈ పేటీఎం ₹5 బ్యాచ్ సోషల్ మీడియా మొత్తం చెలరేగిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ నాయకులే అక్కడికి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి వీళ్ళే మొత్తం గెలిచి పోరాడి ఆయన గెలిపించినట్టు ఇలా భజన అయితే చూస్తున్నాము. అసలు అక్కడికి ఇక్కడికి కంపారిజన్ అనేది మీరు ఎలా పెడతారు? అక్కడ జరుగుతున్న సిద్ధాంతాలు వేరు, ఇక్కడ జరుగుతున్న సిద్ధాంతాలు వేరు. ఇక్కడ ఏపీ పాలిటిక్స్లో ఉన్న ఆల్రెడీ అట్టడుగు వర్గంలో కూరుకుపోయింది వేరు, అక్కడ ఆల్రెడీ చాలా డెవలప్డ్ స్టేట్ అది. ఆ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు అనేది ఒకవేళ ఆయన స్టాలిన్ అనేది ఆయన అక్కడ సరిగా చెయ్యినప్పుడు వాళ్ళు కొత్త మార్పు కోరుకొని విజయ్ గారిని గెలిపించడం అనేది జరిగిన తర్వాత కూడా ఆయనకి 108 వచ్చాయి. 108 వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన సీఎం ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి? ఆయన కూటమిలోకి వెళ్ళాలి. కూటమిలోకి వెళ్ళి ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక 11 సీట్లు తీసుకుంటేనే ఆయన సీఎం అవుతాడు. అలాంటిది కూటమి తప్పు అనే పని అయితే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో కూటమిలోకి ఎలా వెళ్ళారు? అప్పుడు తీసుకున్న కొన్ని పార్టీలు అది కూటమి బలం కాదా? అప్పుడు నిజంగా మీ నాన్నగారు ఈ కూటమిని ఎంచుకొని సీఎం అయినప్పుడు అప్పుడు మీరు ఎంపీ తీసుకున్నప్పుడు మీ నాన్నగారికి మీరు అడ్డం తిరిగి ఉండొచ్చు కదా. ఎందుకు నాన్న మనం కూటమిలోకి వెళ్ళిపోయి 10 మందితో ఎందుకు అనిపించు? కూటమి అనేది చాలా తప్పు, ఇది క్రిమినల్ చర్య, అసలు ఇది పనికిరాదని చెప్పి అప్పుడు మీరు అసలు ఎంపీ సీట్ తీసుకోకుండా హ్యాపీగా ఇంట్లో బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవాల్సింది. ఇప్పుడు ఎందుకు పేటీఎం బ్యాచ్ అంతా కూటమి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అండ్ దళపతి గారిని కంపేర్ చేయడం అనేది చాలా చాలా తప్పండి. అక్కడికి ఇక్కడికి చాలా చాలా మార్పులు ఉన్నాయి. మరి ఈరోజు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అనేవాడు పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేడు, సింగిల్గా ఎమ్మెల్యేగా కూడా అసలు గెలిచే పరిస్థితి లేదు, పొత్తులో కాబట్టి ఏదో అదృష్టవశాత్తు గెలిచేసాడు, ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పుతున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? పొత్తులో పవన్ కళ్యాణ్ గారు గెలవడం కాదండి, పవన్ కళ్యాణ్ గారు పొత్తుకి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుక్కుంటూ పొత్తులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏపీకి అవసరం అని చెప్పేసి చాలా వరకు వాళ్ళే తెలుసుకున్నారు. ఒక మార్పు కావాలి, ఒక క్రిమినల్ రాజకీయాలు చేసి, ఒక హత్యా రాజకీయాలు చేసి, ఒక బూతుల రాజకీయాలు చేసి, ఒక సోషల్ మీడియాలో కూడా క్రైమ్ చేరీగా తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఒక నియంత పాలన దించాలి అని చెప్పేసి ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక సినిమా పరంగా ఒక కింగ్, కానీ డబ్బుల పరంగా ఆయన ఒక కింగ్ కాదు.